మా ప్రతినిధి ప్రభాకర్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏంటి కేవలం అజారుద్దీన్ పక్కన ఎవరు కూర్చోవాలి అనే అంశం మీదే వీళ్ళు ఇంత కొట్టుకున్నారా ప్రభాకర్? ఫిరోజ్ ఖాన్ అట్లాగే కార్వాన్ ఇన్ఛార్జ్ గా ఉన్న ఉస్మాన్ ఆల్ అజారీ మధ్య గొడవ జరిగింది. ఫిరోజ్ ఖాన్ ను మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చుంటుంటే ఫిరోజ్ ఖాన్ ను తోసేశారు, కింద పడ్డారు ఫిరోజ్ ఖాన్. దాంతో ఇరు వర్గాల నాయకులు కార్యకర్తలు కూడా ఒకరినొకరు తోసేసుకున్నారు. పక్కనే ఉన్న విహెచ్ ఈ గొడవనంతా అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ విహెచ్ ను కూడా తోసేసి విహెచ్ పైన కూడా దాడికి దిగే క్రమంలో అక్కడ ఉన్న నేతలందరూ కూడా అడ్డుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ రివ్యూకు సంబంధించిన సమావేశం ఇది. పార్లమెంట్ రివ్యూకి సంబంధించి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తో పాటుగా మంత్రి అజారుద్దీన్ వీరిద్దరు కూడా ఈ రివ్యూలో పాల్గొన్నారు. సో ఆ క్రమంలోనే ఈ గొడవ ఒక్కసారిగా జరిగిన ఈ వాగ్వాదం, ఈ గొడవతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ గురయ్యారు. మొదటి నుంచి కూడా కార్వాన్ ఇన్ఛార్జ్ గా ఉన్న ఉస్మాన్ అల్ అజారీ మధ్య ఫిరోజ్ ఖాన్ మధ్య ఈ గొడవ నడుస్తూనే ఉంది, ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. చాలా రోజులుగా ఈ హైకమాండ్ కూడా ఈ వివాదానికి సంబంధించి ఫిర్యాదులు అందాయి. కాకపోతే ఈ రోజు పార్లమెంట్ సమావేశంలో దీనిపైనే చర్చించాల్సి ఉంది. ప్రోటోకాల్ సంబంధించి కూడా చర్చించాల్సిన నేపథ్యంలోనే సమావేశం ప్రారంభం కాకముందే గొడవ స్టార్ట్ కావడం అనేది అందరినీ షాక్ కు గురిచేసింది. మరేంటి ప్రస్తుతం హైకమాండ్ ఈ అంశాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటోంది? ఎప్పటి నుంచో ఇద్దరి మధ్య ఇంత విభేదాలు నడుస్తున్న నేపథ్యంలో ఏ రకంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది అధిష్టానం? ఇదివరకు ఒకసారి కార్వాన్ ఇన్ఛార్జ్ గా ఉన్న ఉస్మాన్ అల్ అజారీని పిలిచి కూడా మాట్లాడారు. ఫిరోజ్ ఖాన్ కూడా దీనిపైన ఫిర్యాదు చేశారు. కాకపోతే ఇద్దరి మధ్య అది మారకపోవడంతో ఇద్దరు హైకమాండ్ కు కంప్లైంట్ కూడా చేసుకున్నారు. కాకపోతే ఈ రోజు ఏకంగా పార్లమెంట్ సమీక్ష సమావేశంలోనే ఈ గొడవ జరగడం పైన అటు పిసిసి క్రమశిక్షణ కమిటీతో పాటుగా మంత్రులు కూడా చాలా సీరియస్ అయ్యారు. అక్కడే మీడియా కూడా ఉంది. పార్లమెంట్ సమావేశం జరుగుతున్న హాల్లోనే మీడియా కూడా ఉంది. మీడియా ముందరనే విహెచ్ లాంటి సీనియర్ నేతని అడ్డుకోవడం, కింద పడేయడం, ఫిరోజ్ ఖాన్ ని తోసేయడం, అట్లాగే ఇరు వర్గాలు ఘర్షణకు దిగడం, పూర్తి స్థాయిలో ఒక స్ట్రీట్ ఫైట్ లాగానే గాంధీ భవన్ లో ఈ రోజు ఫైటింగ్ మారింది. సో దీనిపైన చాలా సీరియస్ గా అయితే అటు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ఇద్దరు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నామంటే ఇద్దరు కూడా సమావేశాన్ని అక్కడికక్కడే ఎండ్ చేసి వెళ్ళిపోయి కాసేపు పిసిసి చీఫ్ ఛాంబర్ లో కూర్చున్నారు. పిలిపించి కూర్చుని మాట్లాడే అవకాశం ఉందా? డెఫినెట్ గా క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ చేయడంతో పాటుగా అవసరమైతే షోకాజ్ కూడా ఇస్తామనేది మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగా అజారుద్దీన్ కూడా చెప్పారు. ఎవరైనా గొడవలు ఏమున్నా కూడా అది పబ్లిక్ గా జరగొద్దు అనేది ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఆధిపత్య పోరైనా ఏదైనా 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలనేది ముందు నుంచి చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం స్వేచ్ఛతో పూర్తి స్థాయిలో కూడా కొన్ని వివాదాలు వేదికల మీదకి ఎక్కుతున్నాయి అనేది మొదటి నుంచి కూడా ఉన్న ఒక తలనొప్పిగా మారింది. సో ఇప్పుడు అదే అంశం మళ్ళీ తెరపైకి రావడం, ఇద్దరు మంత్రుల సాక్షిగా గొడవ జరగడం అనేది కాస్త సీరియస్ గానే అధిష్టానంతో పాటుగా పిసిసి క్రమశిక్షణ కమిటీ చూస్తుంది. ఈ సమీక్ష సమావేశం మళ్ళీ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఫర్దర్ డేట్ అనేది మళ్ళీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అసలు అక్కడ ఏమి మాట్లాడుకోలేని సిచ్యువేషన్. మొదటిగా ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయారు, దాని తర్వాత విహెచ్ పైన కూడా అడ్డుకోవడానికి వెళ్లారు. అది దాడిలాగానే కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు, గాంధీ భవన్ నాయకులు వీళ్ళంతా కూడా విహెచ్ ను ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. మంత్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇంకా ఆ ఫర్దర్ డిస్కషన్స్ ఏమీ కాకముందే గొడవ ఇంకా పెద్దది కావద్దనే నేపథ్యంలో ఉన్నట్టుండి ఇక్కడ నుంచి సెక్రటేరియట్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశంలో పాల్గొన్న ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటుగా అజారుద్దీన్ ఇద్దరు మంత్రులు కూడా కాసేపటి క్రితమే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సచివాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని గాంధీ భవన్ చేరుకున్నారు. అక్కడ ఎంబటి 5 నిమిషాలకే ఈ గొడవ జరగడంతో మళ్ళీ దానిపైన ఇప్పుడైతే పిసిసి చీఫ్ తో మాట్లాడి దాంతో పాటుగా క్రమశిక్షణ కమిటీకి కూడా దీనిపైన క్రమశిక్షణ కమిటీకి వెళ్ళాలి అనేది అయితే మంత్రులు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో దీనిపైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
बड़े भाई को जगह से निकलते बाहर निकलते बड़े भाई को जगह से निकलते बाहर